హాయ్ అండి. వెల్కమ్ టు స్మార్ట్ టెక్నికల్ స్కిల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సీసీటీవీ సిస్టమ్‌ని ఏ విధంగా ప్రాక్టికల్‌గా కాన్ఫిగరేషన్ చేయాలో నేర్చుకుందాం. దానికంటే ముందు ఐపీ అసైన్‌మెంట్ అంటే రౌటర్‌కి, ఎన్‌విఆర్‌కి, కెమెరాస్‌కి ఏ విధంగా ఐపీస్‌ని అసైన్ చేయాలి, ఆ సిరీస్‌ని ఎట్లా మెయింటైన్ చేయాలి, దీని గురించి అయితే నేర్చుకుందాము. ఇది చాలా కీ సబ్జెక్టు. సో, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారనుకుంటున్నాను. లేట్ చేయకుండా సబ్జెక్ట్‌లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం ఐపీ అడ్రస్ కాన్ఫిగరేషన్ అండ్ ఇన్‌స్టాలేషన్ టిప్స్ గురించి నేర్చుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ప్రాక్టికల్ సబ్జెక్ట్‌లోకి వెళ్ళే ముందు ఈ ఐపీ కాన్ఫిగరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ నెట్వర్క్ చూసుకున్నట్లయితే ఇక్కడ డివైస్ ఐపీ అడ్రస్ అని మెన్షన్ చేసి ఉన్నాయి. దీంట్లో రౌటర్‌కి 192.168.1.1 అనే ఐపీ అడ్రస్‌ని అసైన్ చేసున్నారు. సో, ఈ ఐపీ అడ్రస్ రౌటర్‌కి ఏదైతే ఐపీ అడ్రస్ అసైన్ చేశారో ఆ ఐపీ అడ్రస్ ఎన్‌విఆర్‌కి గేట్‌వే కింద మనం అసైన్ చేయాలి. ఆహ్, అంటే మనం ఎన్‌విఆర్‌కి రౌటర్ నుంచి ఒక రోడ్ ఏస్తున్నట్టనమాట. ఆ గేట్‌వే అసైన్ చేయాలి. సో, గేట్‌వే అసైన్ చేసిన తర్వాత సేమ్ సిరీస్‌లో ఎన్‌విఆర్ ఐపీని మనం అసైన్ చేయాలి. ఇప్పుడు మన రౌటర్ ఐపీ ఏదైతే ఉందో ఇక్కడ 192.168.1.1 ఎన్‌విఆర్‌కి ఆ 1.1 దగ్గర 1.2 లేదా 1.3 ఏదైనా ఏసుకోవచ్చు. ఇక్కడ నేను ఎగ్జాంపుల్‌కి 100 తీసుకున్నాననమాట. ఇక్కడ ఎన్‌విఆర్ ఐపీ వచ్చి 192.168.1.100. సో, ఎన్‌విఆర్‌ని ఈ విధంగా కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత దానికి గేట్‌వే ఏమిస్తారు చెప్పాను కదా నేను రౌటర్ ఐపీని గేట్‌వే కింద ఇవ్వాలి ఇక్కడ. 192.168.1.1 సబ్‌నెట్ మాస్క్ వచ్చేప్పటికి ఇక్కడ కామన్‌గా ఉంటుంది. 255.255.255.0 ఇది సబ్‌నెట్ మాస్క్ వస్తదనమాట. ఇప్పుడు మనం కెమెరా ఐపీ ఏదైతే అసైన్ చేస్తామో అది ఎన్‌విఆర్‌కి కంటిన్యూషన్ ఉండాలి. ఇక్కడ మనం ఎన్‌విఆర్‌కి 100 మెన్షన్ చేస్తాం కాబట్టి కెమెరా ఐపీ వచ్చేప్పటికి ఇక్కడ మనకి 101 తర్వాత 102 తర్వాత 103 ఇట్లా అసైన్ అవుతాయన్నమాట. అదే మనం ఎన్‌విఆర్‌కి ఇక్కడ 100 కాకుండా ఇక్కడ ఆహ్, రౌటర్‌కి ఎక్స్‌టెన్షన్‌గా 1.2 కింద మనం ఇక్కడ అసైన్ చేసుంటే గనక కెమెరాస్ కూడా కంటిన్యూషన్‌గా 3, 4, 5, 6 ఇలా వస్తాయన్నమాట. సో, కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఎన్‌విఆర్‌కి మనం ఏదైతే ఐపీ అడ్రస్ అసైన్ చేసామో దానికి కంటిన్యూషన్‌గా కెమెరాస్ ఐపీస్ ఉంటాయన్నమాట. సో, ఇక్కడ నేను ఎన్‌విఆర్‌కి 192.168.1.50 ఇచ్చాననుకోండి. నాకు ఫస్ట్ కెమెరా వచ్చి 51 అవుతుంది. సెకండ్ కెమెరా వచ్చి 52 అవుతుంది. సో, ఇది బేసిక్ అనమాట. ఐపీ ఈ విధంగా మనం కాన్ఫిగరేషన్ చేయాలి. సో, ఇంపార్టెంట్ రూల్స్ ఏంటంటే ఇందులో నో డూప్లికేట్ ఐపీ అడ్రస్. సో, డూప్లికేట్ ఐపీ అడ్రస్ అంటే ఏంటంటే ఒక కెమెరాకి మనం అసైన్ చేసిన ఐపీ అడ్రస్‌ని వేరే కెమెరాకి అసైన్ చేయకూడదనమాట. అప్పుడు ఆ 2 కెమెరాస్ కూడా వర్క్ చేయవు. సో, మనం కెమెరాకి ఐపీ అడ్రస్ అసైన్ చేసేటప్పుడు కంప్లీట్‌గా ఒక డేటా షీట్ అనేది ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలనమాట. అంటే మనం ఒక 100 కెమెరాస్‌ని మనం కాన్ఫిగరేషన్ చేయాలంటే 100 కెమెరాస్‌కి 100 డిఫరెంట్ ఐపీస్ మనం ముందుగానే నోట్ చేసుకొని ఆహ్, దాన్ని టిక్ చేసుకుంటూ ఉండాలనమాట. వన్ బై వన్ కమిషన్ చేసుకుంటూ, యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో, ఇది ఆహ్, గేట్‌వే యూజువల్లీ రౌటర్ ఐపీ. రౌటర్‌కి ఏదైతే ఐపీ మనకి ఇస్తున్నారో అదే ఎన్‌విఆర్ గేట్‌వే కింద ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకుంటే కొన్ని ప్రొఫెషనల్ ఇన్‌స్టాలేషన్ టిప్స్ ఏంటంటే మనం క్యాట్ 6 కేబుల్ మాత్రమే ఐపీ కెమెరాస్‌కి వాడాలి. ఎందుకంటే డేటా ట్రాన్స్‌ఫర్ అనేది కొంచెం ఫాస్ట్‌గా ఉంటుంది. హ్యాంగింగ్ ఇష్యూస్ ఉండవు. క్యాట్ 6 కేబుల్ కూడా మనం వాడుకోవచ్చనమాట. మాక్సిమం కేబుల్ డిస్టెన్స్ వచ్చి మనకు 100 మీటర్సే ఉండాలి. 100 మీటర్స్ కంటే అబోవ్ వచ్చిందనుకోండి అక్కడ మనం ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్‌ని యూజ్ చేయాలి. అది నేను మీకు అప్‌కమింగ్ వీడియోస్‌లో ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ గురించి దాన్ని స్లైసింగ్ ఏ విధంగా చేస్తారు వీటన్నిటి గురించి కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ పిఓఈ స్విచ్‌ని మనం ఉపయోగిస్తాము పవర్ ప్లస్ డేటా కోసం. సో, అది కూడా ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. వితౌట్ పిఓఈ స్విచ్ అనుకుంటే మనం మళ్ళీ పవర్‌ని సెపరేట్‌గా కెమెరాకి ప్రొవైడ్ చేయాలన్నమాట. అసైన్ యూనిక్ ఐపీ ఫర్ ఈచ్ కెమెరాస్ అంటే ప్రతి కెమెరాకి మనం ఒక యూనిక్ ఐపీ అడ్రస్‌ని అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. యూజ్ స్ట్రాంగ్ పాస్వర్డ్ ఫర్ సెక్యూరిటీ సిస్టమ్. హాయ్ అండి. ఇది వచ్చేప్పటికి మనకి క్యాట్ 6 కేబుల్. ఈ క్యాట్ 6 కేబుల్‌లో కలర్ కోడింగ్ ఎలా ఉంటుందంటే మీరు దీని దగ్గర నుంచి చూసినట్లయితే మీకు ఆరెంజ్ వైట్ ఆరెంజ్, బ్లూ వైట్ బ్లూ, గ్రీన్ వైట్ గ్రీన్, బ్రౌన్ వైట్ బ్రౌన్ ఈ విధంగా కలర్ కోడ్ ఉంటుందన్నమాట. మీరు దీన్ని జూమిన్‌లో చూడొచ్చు. సో, ఈ క్యాట్ 6 కేబుల్ క్రింపింగ్ అనేది మనం ఎగ్జాక్ట్‌గా చేయాలి. ఇది
ఈ RJ45 కనెక్టర్ ఏదైతే ఉందో దాని యొక్క క్లింపింగ్ టూలు, దీన్ని ఏ విధంగా ప్రెస్ చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో మనం వైర్స్ అన్నీ నేను చెప్పిన కలర్ కోడ్లో ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసిన తర్వాత ఈ క్లింపింగ్ టూల్ ఏదైతే ఉందో ఈ మేజర్ పార్ట్లో ఈ కేబుల్ అనేది ఇన్సెట్ చేసి దీన్ని గట్టిగా ప్రెస్ చేయాలి. సో ప్రెషింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. ఆ కాపర్ వైర్ ఏదైతే ఉందో ఈ జాక్ యొక్క RJ45 జాక్ యొక్క కనెక్టర్స్కి కనెక్ట్ అయ్యే విధంగా మనం ఇది ప్రెస్ చేయాలి. లేదంటే ఈ కేబుల్ మనకి ఎందుకు పనికి రాకుండా పోతుంది అనమాట. మళ్ళీ కనెక్టర్ రిమూవ్ చేసి వేరే కనెక్టర్ వేయాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ కేబుల్ ఎలా చెక్ చేస్తామంటే ఈ లైన్ టెస్ట్ ఏదైతే ఉందో లైన్ టెస్ట్లో మనం ఈ కేబుల్ అనేది ఇన్సర్ట్ చేసి ఈ రెండిట్లో మనకి కేబుల్ అనేది ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 8 నెంబర్స్ అనేవి గ్రీన్ లైట్స్ ఉంటాయి. 8 నెంబర్స్ ఒక గ్రౌండ్ ఉంటుందన్నమాట. ఈ 8 నెంబర్స్లోని కూడా గ్రీన్ కలర్ లైట్ రావాలి రెండిట్లో కూడా. ఎందుకంటే ఇందులో 8 వైర్స్ ఉంటాయి. 4 pairs అంటే 8 వైర్స్. సో 8 వైర్స్ కరెక్ట్గా ఉన్నాయంటే ఈ 8 నెంబర్స్లో కూడా గ్రీన్ లైట్ వస్తుంది, గ్రౌండ్ కూడా మనకి గ్రీన్ వస్తుంది అనమాట. సో నేను ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ 8 లైట్స్ 1 by 1 వెలుగుతాయి అన్నమాట కింద వరకు. సో అందుట్లో ఏదైనా ఎలగలేదు అని మీకు అనిపిస్తే కనుక కేబుల్ కరెక్ట్గా లేదు అని అర్థం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేప్పటికి మనకి ఇది 24 ఛానల్ NVR. ఈ NVRలో మనం ఏమేమి కనెక్ట్ చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ NVRలో ఫస్ట్ వచ్చేప్పటికి మనం పవర్ సప్లై అయితే ఇస్తాము. ఇక్కడ AC 100 to 240 volts సప్లై అయితే మనం ఇక్కడ ఇవ్వాలి. ఈ తర్వాత ఈ పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో అలారం అవుట్, అలారం ఇన్ను అండ్ RS 485 ఇవన్నీ కూడా మనకి అలారంకి సంబంధించినవి అనమాట. అంటే ఫైర్ లేదా సెక్యూరిటీ డోర్స్ ఇంటిగ్రేషన్ చేయడానికి ఇవి మనకు ఉపయోగపడతాయి అనమాట. VGA పోర్ట్ ఎందుకంటే మనకి చిన్న మానిటర్స్ ఏదైతే ఉన్నాయో వాటికి కనెక్ట్ చేయడం కోసం VGA పోర్ట్ని ఉపయోగిస్తాము. సో ఈ HDMI కేబుల్ ఏదైతే ఉందో ఇది మనం టీవీకి కనెక్ట్ చేస్తాం డైరెక్ట్గా. ఈ కేబుల్ చూసుకున్నట్లయితే మీకు టీవీకి కనెక్ట్ అయి ఉంది. ఈ టీవీ కనెక్ట్ చేసి ఉన్నాము. నేను మీకు టీవీది కూడా బ్యాక్ ఎండ్లో చూపిస్తాను. సో ఈ LAN 1 LAN 2 కేబుల్ ఏదైతే ఉన్నాయో ఇది డైరెక్ట్గా స్విచ్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది 16 పోర్ట్ స్విచ్. సో మనం ఈ HDMI కేబుల్ NVR నుంచి ఇక్కడ స్విచ్లో కనెక్ట్ చేసాము. సో ఇది మనకి కరెక్ట్గా ఉందో లేదో ఇక్కడ మనకి ఈ లైట్ చూసుకుంటే కనుక తెలుస్తుంది. ఒకటి వచ్చేప్పటికి గ్రీన్ లైట్, ఇంకొకటి వచ్చేప్పటికి ఆరెంజ్ లైట్. సో ఇది కరెక్ట్గా కనెక్ట్ అయితే ఈ 2 లైట్లు మనకి బ్లింక్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేప్పటికి మనం స్విచ్ నుండి కెమెరా కనెక్ట్ చేస్తాము. ఈ కేబుల్ అయితే ఉందో ఇది కెమెరా కనెక్ట్ అయింది. మీరు చూసుకున్నట్లయితే ఇదనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది కూడా కరెక్ట్గా కనెక్ట్ అయిందో లేదో చూసుకుంటే కెమెరాకి వచ్చేప్పటికి మనకి ఒక లైట్ గ్రీను, ఇంకొక లైట్ రెడ్ వస్తుంది. ఈ 2 మనకి బ్లింక్ అవుతున్నాయంటే కెమెరా కనెక్ట్ అయిందని అర్థం అనమాట. ఇప్పుడు మీ మానిటర్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం కెమెరాని యాడ్ చేస్తాం. ఇక్కడ వచ్చేవాడికి మెనూలోకి వెళ్ళి ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సో ఫస్ట్ వచ్చేప్పటికి మనం ఇక్కడ కాన్ఫిగరేషన్ చూసుకోవాలి. కాన్ఫిగరేషన్లో ఈ నెట్వర్క్ కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఈ IP సెటప్ అంటే మీరు బేసిక్ IPని సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత సబ్నెట్ మాస్క్ అనేది ఇచ్చుకోవాలి. ఇది కామన్గానే ఉంటుంది 192.168.1.00. ఇది మనం లాస్ట్లో మనకి ఏ సిరీస్ అయితే కావాలో ఆ సిరీస్ పెట్టుకోవచ్చు. లోకల్ నెట్వర్కే కాబట్టి ఏం ఇష్యూ ఉండదు. సబ్నెట్ మాస్క్ కూడా కామన్గా ఉంటుంది. మీకు 255.255.255.0 వచ్చుకోవచ్చు. ఇది కామన్ సబ్నెట్ మాస్క్. ఈ 2 ఇచ్చిన తర్వాత మీరు ఈ LAN ఏదైతే ఉందో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. LAN 1 LAN 2 మీరు ఈ కార్నర్లో దీన్ని ఇలా క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ వస్తుంది LAN 1 LAN 2. అంటే మనం NVRలో ఏదైతే ఏ పోర్ట్లో అయితే కనెక్ట్ చేసామో LAN 1లో కనెక్ట్ చేసామో LAN 2లో కనెక్ట్ చేసామో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లై క్లిక్ చేసి బ్యాక్ రావాలన్నమాట. తర్వాత మనం కెమెరా ఏదైతే ఉందో ఈ కెమెరా ఆప్షన్స్లోకి వెళ్ళి మనం దీన్ని ఇక్కడ నాకు ముందు నుంచి యాడ్ అయి ఉంది. జనరల్గా ఇక్కడ రీఫ్రెష్ అనే బటన్ ఉంది కదా, ఈ రీఫ్రెష్ బటన్ కొడితే ఇక్కడ మనకి కెమెరా వస్తుంది. కెమెరా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఈ ప్లస్ బటన్ ఏదైతే ఉందో ప్లస్ బటన్ని ప్రెస్ చేయాలి. సో ఇప్పుడు ఈ కెమెరా అనేది ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మనం ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి
ఏదైతే మన పాస్వర్డ్ ఉందో ఆ పాస్వర్డ్ అడ్మిన్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే కానీ మనకు ఆ కెమెరా అనేది యాక్టివేట్ అవ్వదు. ఇప్పుడు నేను పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. సో మనం ఈ విధంగా పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయగానే మనకి కెమెరా అనేది యాడ్ అయిపోయింది. స్టేటస్ వచ్చి ఓకే చూపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ కెమెరా అనేది యాడ్ అయిందనమాట. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇదన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కెమెరా అనేది ఇప్పుడు వర్క్ అవుతుంది. సో ఈ విధంగా మనం కెమెరాస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇది 100 మీటర్స్ లోపు ఉన్నప్పుడు ఇలా మనం క్యాట్6 కేబుల్తో డైరెక్ట్గా స్విచ్ ద్వారా మనం కనెక్ట్ చేస్తాము. అదే మీటర్స్ కంటే దూరంగా ఉన్నప్పుడు అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫైబర్ కేబుల్ని యూజ్ చేస్తాము. ఫైబర్ కేబుల్ని ఎక్కడ కనెక్ట్ చేయాలంటే ఎస్ఎఫ్పి పోర్ట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఎస్ఎఫ్పి పోర్ట్స్ ద్వారా మనం ఇవి ఏదైతే ఉన్నాయో ఎస్ఎఫ్పి1 పోర్ట్స్ అని ఎస్ఎఫ్పి2 పోర్ట్స్ అని ఏదైతే ఉన్నాయో మనం ఫైబర్ కేబుల్ ద్వారా వచ్చినప్పుడు దీన్ని కనెక్ట్ చేస్తాము. సో దీని నుంచి మనకి ఎన్విఆర్కి వెళ్తుంది. సో ఈ విధంగా సెటప్ చేసుకోవాలి. ఫైబర్ కేబుల్కి సంబంధించి దాన్ని ఏ విధంగా స్లైసింగ్ అది ఎలా చేస్తారు, ఫైబర్ కేబుల్ సెలెక్షన్ ఎలా ఉంటుంది, దాని గురించి నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి.